ప్లీజ్ కన్ఫర్మ్. ప్రసాద్ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నో సార్. యా అండి. శ్రీహరి గారు మీరండి, ఎనీ డౌట్స్ లాస్ట్ క్లాస్లో? లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. నో సార్. యా గుడ్ కదా, అన్నీ ఓకే, క్లియర్గా చేశారు కదా. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, సైలెన్స్ ఉండకూడదు. యా ఓకే. సో లాస్ట్ క్లాసెస్లో సర్వీస్ ఎలా చేయాలి, 12 months ట్రాన్సాక్షన్స్, తర్వాత ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలి, కంపెనీ ఎలా స్ప్లిట్టింగ్ చేయాలి అనే క్లాస్ మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం వితౌట్ జిఎస్టీతో. సో యాజ్ యూజువల్ మనం జిఎస్టీ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసాం. ఈరోజు ట్రేడింగ్ గురించి డిస్కషన్ చేద్దాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి. ట్రేడింగ్ అంటే ఏంటి? ట్రేడింగ్ అనేది దానికి డెఫినేషన్ చెప్పండి. ట్రేడింగ్ అంటే ఏంటో చెప్పండి. ఎనీవన్ మిస్టేక్ అనే ప్రాబ్లం లేదు, మళ్ళీ చెప్తాము, డోంట్ వరీ. ట్రేడింగ్ అంటే ఏంటి మీనింగ్ ఎవరైనా చెప్పొచ్చు. పర్చేజ్ అండ్ సేల్ చేయడం సార్, ప్రొడక్షన్ చేయకుండా. పర్చేజ్ అండ్ సేల్ చేయడం, ఓకే గుడ్. ఇంకా ప్రొడక్షన్ కాకుండా పర్చేజ్ సేల్ చేయడం అంటే మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్గా ఐటమ్స్ని మనం మార్కెట్లో పర్చేజ్ చేసి అదేవిధంగా అదే ఐటమ్స్ని ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్జిన్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేసుకుంటాం. అదే కదా ట్రేడింగ్ అంటే. లైక్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్. మీరు మొబైల్ షాప్ పెట్టుకుంటే మొబైల్ షాప్ హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి ఒక 100 మొబైల్స్ రకరకాల మోడల్స్ తెచ్చుకుంటారు. తర్వాత బట్టల షాప్ అయితే హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి ఒక 500 ఐటమ్స్ అలా రకరకాల బడ్జెట్లో తెచ్చుకుంటారు. వాటి మీద మీ ఎక్స్పెన్సెస్ మార్జిన్ అన్నీ యాడ్ చేసుకొని సమ్ ప్రాఫిట్కి ఒక 100 రూపీస్ ఎక్స్ట్రాగో మీరు మార్కెట్లో సేల్ చేసుకుంటారు. ఓకే, నీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో సో దాన్ని బట్టి మనము మార్కెట్లో మూవ్ అవ్వడం జరుగుతుంది. సో వాటిని ఎలా మనం చేసుకుంటూ వెళ్ళాలి, పర్చేజ్ అండ్ సేల్స్ అనేది డిస్కషన్ చేద్దాం. ఓకే డన్. సో నేను టాలీ ఓపెన్ చేస్తున్నాను. టాలీ ప్లాన్ 3.0. సో కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. ఏదో కంపెనీ ఓపెన్ అయిపోతుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. ఎస్ సార్ నో. ఓకే, సో ఇప్పుడు న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ. మన కంపెనీ నేమ్ ఏముందో చూద్దాం. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తాను. అప్పుడులాగా లెడ్జెస్లోకి వెళ్ళి ఐటమ్స్లోకి వెళ్ళి అలా వెళ్ళి చేసేదేమి ఉండదు. ఆన్ ద స్పాట్ Ctrl+C Ctrl+V. సో మధ్యలో షార్ట్ కట్ కీస్ కూడా ఉపయోగిస్తూ వస్తాను. చూడండి, ఇంకా ప్రతిసారి ఎంటర్ ఇవ్వకుండా Ctrl+A ఇస్తే డైరెక్ట్గా సేవ్ అయ్యి F11కి వెళ్ళిపోతుంది. వచ్చేసిందా? మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. తర్వాత జిఎస్టీ, ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వేసి పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మీ కంప్లీట్ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. బ్యాక్ వచ్చేసి ఇది వేసి పెట్టండి. ఇంకొకటి తెలంగాణ ఉంటే తెలంగాణ కూడా ఇవ్వండి. ఒకటి ఇవ్వకుండా మినిమం 2 ఇవ్వండి. 36. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఇంకా డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్ళి ఆన్ ద స్పాట్ చేసుకుంటాను. అప్పుడులాగా లెడ్జెస్లోకి వెళ్ళి ఐటమ్స్ వేసేది ఏముండదు. చూడండి, రవి 15 lakhsతో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. రిసిప్ట్లోకి వెళ్తున్నాను. డేట్ మార్చుకోండి, మంత్కి ఒకసారి మార్చుకోండి. ఓకే, ఇక నేను జూలై మంత్ ఇచ్చాను. మనకి జూలై నుంచే కదా జిఎస్టీ అనేది వచ్చింది. సో కాబట్టి నేను జూలై మంత్ ఇచ్చాను. రియల్ టైంలో ఏప్రిల్ మే అలా ఉంటాయి, అలా ఇచ్చుకోండి. ఇక్కడ వచ్చేసి జూలై నుంచి ఇచ్చాను కాబట్టి 1/7 ఇస్తున్నాను. ఇయర్ తీసుకుని ప్రాబ్లం లేదు. క్రియేట్ లేదంటే Alt+C డైరెక్ట్గా క్యాపిటల్ అకౌంట్.
కంట్రోల్ ఏ సేవ్, ప్రతిసారి ఎంటర్ ఇవ్వకుండా 15 lakhs. ఆల్ట్ సి. నెక్స్ట్ ఏముంది, ఐసిఐసిఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ విత్డ్రా 50,000 క్యాష్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్. కంట్రా 50,000. యాక్సెప్ట్ ఆర్ నో. తర్వాత ఫర్నిచర్ అండ్ పిక్చర్స్. కంపెనీ కోసం కొన్ని అసెట్లు కొనుక్కుంటాం, అవసరానికి పేమెంట్ తీసుకోవాలి. ఆల్ట్ సి, కంట్రోల్ వి పేస్ట్, ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ ఏ సేవ్. అలా స్పీడప్గా చేశారు వర్క్ని, రియల్ టైంలో జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా బాగా వస్తుందని అనుకుంటారు. షార్ట్ కట్స్ యూజ్ చేయాలి. తర్వాత ఎస్డి ఆఫీస్ డిపాజిట్ అసెట్స్. ఆల్ట్ సి, కంట్రోల్ ఏ సేవ్ 25,000. ఐసిఐసిఐ బ్యాంక్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ అసెట్స్. సో చెక్కు పర్చేజ్ చేస్తాం కాబట్టి అని పేమెంట్ తీసుకోవాలి. కంట్రోల్ సి, ఆల్ట్ సి, కంట్రోల్ వి పేస్ట్, ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ ఏ 5,500. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి, కంప్యూటర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఏ సేవ్ 25,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, మోటార్ వెహికల్, ఎందుకంటే ఎక్స్పెన్స్ అసెట్స్ కాబట్టి అన్నిటిని డెబిట్ చేసి చెక్ క్రియేట్ చేస్తాను. సేవ్. నెక్స్ట్ ఏ టు జెడ్ ట్రేడ్స్ నుంచి ఐటమ్స్ని పర్చేజ్ చేస్తున్నాం. ఇప్పుడు పర్చేజ్ తీసుకోవాలి. ఆల్ట్ సి, ఏ టు జెడ్ ట్రేడర్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, సన్రీ క్రియేటర్స్, కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ ఎంటర్ అయిన కూడా ప్రతిసారి కంట్రోల్ ఏ ఇచ్చుకుంటా పోతే సేవ్ అవుతా వస్తుంది. పర్చేజ్ అకౌంట్స్, గూడ్స్ అని తీసుకోండి. ఇక్కడ ఆల్ట్ సి, డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోతాం. హై కెపాసిటీ స్టెబిలైజర్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, ఆల్ట్ సి, స్టెబిలైజర్స్, ఆల్ట్ సి, NOS numbers, specify details here, HSN నెంబర్ అక్కడ ఉన్నది మీరు ఇచ్చుకోండి. ఇక్కడ నేను ఏదో ఒకటి ఇస్తున్నాను. 8%, 100, 600. ట్యాక్స్ 28% ఉందంటే ఆటోమేటిక్గా మీరు ట్యాక్స్ ఇవ్వాలని అర్థం. ఆల్ట్ సి. ఫస్ట్ మెటీరియల్ తెలియదు కాబట్టి ఇచ్చాను. సెకండ్ మెటీరియల్ ఏం చేసుకోవాలి, మీరే డిఫాల్ట్ ఇవ్వాలి. రియల్ టైమ్ ఇన్వాయిసెస్ ఎలా ఉంటాయి కూడా చూపిస్తుంది. కూడా టోటల్ వచ్చేసి 76,800. 76,800. సేవ్. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచే లో కెపాసిటీ స్టెబిలైజర్స్ మళ్ళీ పర్చేజ్ చేసాం. రోసి,
స్టెబిలైజర్స్ ఉన్న హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. 8% 100 400 RC ఓపెన్ వెల్ పంప్స్. RC పంప్స్ అని గ్రూప్ చేస్తున్నాను. హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇచ్చుకోండి. పర్సంటేజ్ 5% ఉంది. 50 1500 submersible pumps. Control C, Control V. టోటల్గా 3,15,000 పర్చేజ్ చేసాం. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. సిజిఎస్టీ ప్లస్ జిఎస్టీ 3,39,950. 3,39,950. సేవ్. ట్రాన్స్ఫర్డ్ 10,000 ఫ్రమ్ క్యాష్ టు పెట్టి గ్యాస్. Alt C. Next, drawings payment. Capital account. $5,000. Next, carriage invoice. అది కూడా పేమెంట్. Direct expenses. Next, land purchases. Lakh. ఇప్పుడు వెళ్ళి ప్రాఫిట్ అలా చూడాలి. Alt F1 expand. నెట్ లాస్ మనకి 500 వచ్చింది. మెటీరియల్ బ్యాక్ సైడ్ వెళ్ళి చూసుకుంటే మీకు నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో షో చేస్తుంది. చూడండి, నెట్ లాస్ మనకి 500. ఇలా మంత్లీ డేట్ మార్చుకుంటూ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జూలై మంత్ అయిపోయింది. నెక్స్ట్ ఆగస్ట్ మంత్. చూడండి, ఆగస్టులో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఎక్కడైనా. ఆగస్ట్ మంత్ శాలరీ, రెంట్ డెబిట్, చెక్ క్రెడిట్, స్టేషనరీ డెబిట్, క్యాష్ క్రెడిట్ పేమెంట్, ఇవన్నీ డెబిట్లు చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ F5లో వేయాలి. అన్నీ కూడా F5లోనే వస్తాయి ఆగస్ట్ మంత్. తర్వాత పైన నువ్వు ఏ ఐటమ్స్ పర్చేజ్ చేసావో వాటిని ఇప్పుడు ఇక్కడ సేల్ చేస్తావు. ఓకే. తర్వాత నువ్వు A to Z దగ్గర నుంచి పర్చేజ్ చేసావు 3,96,500 నువ్వు పే చేయాలి వాళ్ళకి డబ్బులు. వాళ్ళు ఏం చేస్తారు, 2,000 నీకు డిస్కౌంట్ ఇచ్చారు. సో పేమెంట్లో పోస్ట్ చేస్తావు. ఇంకా మంత్లీకి ఒకసారి డేట్ మార్చుకోండి. ఇప్పుడు ఒకసారి 1/8 చాలు. ఆ మంత్ ఎంట్రీస్ అన్నీ ఆ డేట్లో వేయాలి. A to Z వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నాను 3,96,500. ఇక్కడ క్రెడిట్ వచ్చేసి డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ ఇండైరెక్ట్ ఇన్కమ్ 1000. సో ఇక్కడ వచ్చేసి ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే మనం పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సినప్పుడు
వాళ్ళు మనకు క్యాష్ డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు అప్పుడప్పుడు. సో అలాంటప్పుడు మనం ఇలా ఎంట్రీ పాస్ చేసుకోవాలి. రిమైనింగ్ అని నార్మలే. కానీ ఎంట్రీస్ ఉంటే అడగండి. సెప్టెంబర్ చూడండి, సెప్టెంబర్ మంత్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఇక్కడ శాలరీ అడ్వాన్స్ అనేది ఇస్తున్నారు ఇక్కడ. కంట్రోల్ సి, పేమెంట్ మంత్కి ఒకసారి డేట్ మార్చుకోండి. కరెంట్ అసెట్స్ ముందుగా అడ్వాన్స్ తీసుకున్నావు, తర్వాత నెల నెల ఒక 500 పట్టుకుంటూ వస్తారు నీకు ఇచ్చే శాలరీలో. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, కరెంట్ అసెట్స్ ఇవన్నీ డెబిట్ చేసి పేమెంట్లో పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి. చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా. ఇక్కడ చూడండి, అక్టోబర్ నీకు ఇచ్చే శాలరీలో అమౌంట్ పట్టుకుంటూ వస్తారు. ఇది కూడా పేమెంట్లో తీసుకోండి. ఫస్ట్ శాలరీస్ క్రియేట్ చేస్తాను. ఆల్ట్ సి, డైరెక్ట్ ఎక్స్పెన్స్ 11,500. అక్కడ శాలరీ అడ్వాన్స్ 500. 4 ఇన్స్టాల్మెంట్లో అమౌంట్ పట్టుకుంటారు. ఐసిఐసి బ్యాంక్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. నీకు ఇచ్చే 11,500లో 500 పట్టుకొని 11,000 నీకు ఇస్తారు. ఇలా ఎంటర్ చేయాలి. యాక్సెప్ట్ నో, సేవ్. నెక్స్ట్ చూడండి, పెయిడ్ బై చెక్ టు పసిఫిక్ మర్చెంట్స్. నువ్వు వాళ్ళకి పర్చేజో ఏదో చేసింటావు, ఓకే, పర్చేజ్ చేసింటావు, వాళ్ళకి నువ్వు డబ్బులు పే చేస్తున్నావు, కొంచెం లేట్గా పే చేసినావు. వాళ్ళు ఏం చేశారు, నీకు ఇంట్రెస్ట్ కూడా వేశారు. నేను అక్కడ పసిఫిక్ ప్లేస్లో A to Z తీసుకుంటున్నాను, మీరు పసిఫిక్ తీసుకోండి. ఇక్కడ 6,45,450 రూపాయలు ఇవ్వాలి. లేట్గా ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా వేస్తారు. మళ్ళీ డెబిట్ చేసి ఇంట్రెస్ట్ పెయిడ్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ లేట్గా పే చేసినందుకు వాళ్ళు నీకు ఇంట్రెస్ట్ కూడా వేశారు మళ్ళా 1945. ఇప్పుడు బ్యాంక్ తీసుకోవాలి. 6,45,000 రూపాయల అమౌంట్తో పాటు మళ్ళీ ఒక 1,945 రూపాయలు ఎక్స్ట్రా పడింది. లేట్గా పే చేసినందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు. యాక్సెప్ట్ నో, సేవ్. పే చేస్తాం. sold the following items on credit to Java Trading Company. హై కెపాసిటీ, లో కెపాసిటీ. నువ్వు టోటల్ క్వాంటిటీ సేల్ చేసింది 22, ఇక్కడ 6. కానీ నువ్వు బిల్ వేసింది ఎంతటికి, 20కి అండ్ 5కే బిల్ వేసావు. 2 ఇక్కడ వచ్చేసి ఫ్రీ, వచ్చేసి 2 ఇక్కడ 1 ఫ్రీ ఐటమ్స్ ఇచ్చావు. వీటికి అమౌంట్ క్యాలిక్యులేట్ చేయవు. ఓకే, సో దీనికి సంబంధించిన ఆప్షన్ F11లో మనం ఎస్ చేసుకోవాలి. ఫస్ట్ సేల్స్లోకి వెళ్తున్నా, F11కి వెళ్ళండి. F11కి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్ సేల్స్ ఇన్వాయిసెస్. ఈ ఆప్షన్ వేసి పెడితే ఫార్మాట్ మారిపోతుంది. కంట్రోల్ A, సేవ్. ఇప్పుడు చూడండి ఫార్మాట్ మారింది. ఆల్ట్ సి, జావా ట్రేడింగ్ కంపెనీ. కంట్రీ డెప్టర్స్ 37 ఇస్తున్నాను. సేల్స్ అకౌంట్స్ ఇక్కడ వచ్చేసి టోటల్ క్వాంటిటీ 22, ఇక్కడ 22 ఇవ్వాలి. బిల్ చేసింది 20K, రేట్ వచ్చేసి 750.
450 వచ్చేసి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. ఆ ఫ్రీ ఐటమ్స్ అనేటివి కనిపించవు ఎక్కడ కూడా. ఓకే చూడండి 22,080 రూపీస్, 22,080 రూపీస్, 22,6. సో టోటల్ క్వాంటిటీ నువ్వు సేల్ చేసింది 22,6, కానీ 25కి నువ్వు బిల్ వేసావు. 2 ఐటమ్స్ ఫ్రీ, ఇక్కడ 1 ఐటమ్ ఫ్రీ, టోటల్గా 3 ఐటమ్స్ ఫ్రీకి ఇచ్చేసావు. అవి క్యాలిక్యులేషన్లోకి రావు. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. సో ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా పెట్టుకోవాలి. ఫ్రీ ఐటమ్స్ వెళ్ళినప్పుడు మళ్ళీ F11 వెళ్ళి నో పెట్టేయాలి. ఇక్కడ కూడా ఫ్రీ ఐటమ్స్ 33 సేల్ చేసావు, 18 సేల్ చేసావు, కానీ 30, 15కి బిల్ వేసావు. ఇక్కడ 3, ఇక్కడ 3 మీరు ఏం చేస్తారు, ఫ్రీ ఐటమ్స్ ఇచ్చారు. ఓకే ఓకే ఇక్కడ చూడండి, ఇంకా ఫ్రీ ఐటమ్స్ లేవన్నప్పుడు ఏం చేయాలి, డిస్కౌంట్ కాలం వచ్చింది ఇక్కడ. ఓకే మళ్ళీ F11కి వెళ్ళి ఆ ఆప్షన్ నో పెట్టాలి, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టి దాని కింద ఉన్న ఆప్షన్ నో పెట్టేద్దాం. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు నార్మల్గా వచ్చేస్తుంటుంది. ఇక్కడ చూడండి ట్రేడింగ్ కార్పొరేషన్, ఆ ప్లేస్లో నేను జావా తీసుకుంటాను, మీరు ట్రేడింగ్ తీసుకోండి. ఏమి ఇచ్చాడు ఇక్కడ, హై కెపాసిటీ 90,900 డిస్కౌంట్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే ఎంత ఇచ్చాడు డిస్కౌంట్, ఇక్కడ 5% ఇచ్చాడు, 5 ఇవ్వాలి ఇక్కడ ఇలా. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. డిస్కౌంట్ ఇచ్చిందంటే ఈ విధంగా ఇవ్వాలి, 90,900 డిస్కౌంట్ 5%. సో F11లోనే ఫీచర్స్ ఉంటాయి. వద్దనుకుంటే మళ్ళీ నో పెట్టేయచ్చు. నో పెట్టేస్తే మళ్ళీ నార్మల్ ఫార్మాట్ వచ్చేస్తుంది. సేవ్. ఓకే చూడండి ఎక్కడ డౌట్స్ ఉంటే అడగండి. డిసెంబర్ మంత్ చూడండి, డిసెంబర్ మంత్ ఇక్కడ చూడండి రిటర్న్ 10 లో కెపాసిటీ స్టెబిలైజర్స్ టు A to Z. స్టార్టింగ్లో మనం పర్చేజ్ చేసాం, దాంట్లో డ్యామేజ్ జరిగాయి, ఒక 10 రిటర్న్ చేశారు. అంటే ఎక్కడికి వెళ్ళాలి, పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్ వస్తుంది. అదర్ వోచర్స్లోకి వెళ్ళి ఇక్కడ డెబిట్ నోట్ తీసుకోవాలి. జస్ట్ క్వాంటిటీ తీసుకుంటే చాలు, రేట్ ఆటోమేటిక్గా అదే పడిపోతుంది. A to Z ట్రేడర్స్ లో కెపాసిటీ 10 తీసుకోండి. ఇక్కడ రేట్ చూడండి ఆటోమేటిక్గా అదే పడింది. నువ్వు పర్చేజ్ చేసి ఉంటావు కదా, అదే రేట్ పడిపోతుంది. ట్యాక్స్ ఇవ్వాలి, ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మీకే. ట్యాక్స్ కంపల్సరీగా ఇచ్చుకోవాలి. పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ వస్తుంది ఇన్వెంటరీలో. సేవ్. రిమైనింగ్ అని నార్మల్. జనవరిలో చూడండి జావా ట్రేడింగ్ కార్పొరేషన్ రిటర్న్ ద ఫాలోయింగ్. ఇంతకుముందు నువ్వు జావా దగ్గర నుంచి సేల్ చేసావు, వాళ్ళే కొన్ని వస్తువులు డ్యామేజ్ అయినాయని రిటర్న్ చేస్తున్నారు, అంటే క్రెడిట్ నోట్ తీసుకోవాలి. క్రెడిట్ నోట్ ఫస్ట్ 15,700 కెపాసిటీ సబ్మిర్సిబుల్ 2,300 ట్యాక్స్ ఇచ్చుకోవాలి. సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ వస్తుంది, పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్ వస్తుంది. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఇలాగా సార్ 55 చెక్ టు పెట్టి క్యాషియర్ అంటే 55. F4 ఓకే ఓకే అంటే పెట్టి క్యాష్ తీసుకోవాలా? అవును పెట్టి క్యాష్ కదా ఉంది ఇక్కడ. క్యాషియర్ అని ఉంది. చెక్ క్రెడిట్, పెట్టి క్యాష్ డెబిట్. ఫిబ్రవరిలో చూడండి ఇంతే. రియల్ టైంలో కూడా నెల నెల కంటిన్యూగా ఏ మంత్లో ఏం జరుగుతున్నాయో అవే నెక్స్ట్ మంత్ కూడా రిపీట్ అవుతూ వస్తాయి, కొత్తగా ఏం రావు. ఓకే కొత్తగా వచ్చిన ఐటమ్స్ని తీసుకోవడం, ఎంటర్ చేసుకోవడం. మార్చ్ రియల్ టైంలో కూడా ఇలాగే ఉంటాయి, మంత్లీ ఎక్స్పెన్సెస్ జరుగుతూ ఉంటాయి.
నెక్స్ట్ చూడండి ఇయర్ అండ్ యాక్టివిటీస్. మనం సర్వీస్లో ఎలా చేసామో దీంట్లో కూడా అలాగే చేయాలి. సేమ్ F7లో తీసుకోవాలన్నీ. F7. సో రెంట్ Alt C, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. రెంట్ వచ్చేసి 3500. క్రెడిట్ రెంట్ పేయబుల్. విజన్స్ చేయాలి. నెక్స్ట్ సాలరీస్ Alt C ఆల్రెడీ ఉంది. సాలరీస్ 11,500 Alt C. సాలరీస్ పేయబుల్. ఇక్కడ వచ్చేసి ప్రొవిజన్స్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్. ప్రొవిజన్స్ ఎంటర్ చేసుకుంటాం. తర్వాత డిప్రిషియేషన్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. టోటల్ అమౌంట్ 37,300. రిమైనింగ్ అని క్రెడిట్లు చేసుకుంటూ రావాలి. ఫస్ట్ సెల్ ఫోన్ 1,800. కంప్యూటర్ 10,000. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 500. ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ 15,000. మోటార్ వెహికల్ 5,000. ఇలా ఇయర్ అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీస్తారు. ఇలా మనం తీస్తాం. తర్వాత ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మీకు ఏదో ఒక మంత్లో వస్తుంది మధ్యలో, అదే ఇక్కడ ఇచ్చుకోవాలి. నేను చేయలేదు కాబట్టి నేను చేస్తున్నాను. రెంట్ అసెట్స్. నెక్స్ట్ డ్రాయింగ్స్ 3,000. నెక్స్ట్ వచ్చిన అమౌంట్ని ప్రాఫిట్ని మనం ఏం చేస్తాం, క్యాపిటలే కలిపేస్తాం. మీరు అన్నీ చేశారంటే మీకు ఏరే వాల్యూ వస్తుంది. నాకు ఇక్కడ 46 వచ్చింది. ఓకే, ఇది అమౌంట్ నాకు యాడ్ అవుతుంది ఎందుకంటే నేను అన్ని మంత్లు చేయలేదు కాబట్టి. మీరు అన్నీ చేశారంటే జీరో అయిపోతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ జీరో అయిపోయి దాన్ని క్యాపిటల్లే కలిపేస్తారు. ఇలా ఇయర్ ఇంకా మీరు చేసుకుంటూ వెళ్తారు. కొత్తగా ఉండదు అనమాట. ఈ విధంగా మీరు మంత్లీ మీ రియల్ టైంలో జరిగే బిజినెస్లో కూడా ఇలాగే ఉంటాయి. ఇలాగే ఐటమ్స్ని పర్చేజ్ చేస్తారు, ఇలాగే ఐటమ్స్ని సేల్ చేస్తారు. మంత్లీ శాలరీస్, రెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇలా తర్వాత టెలిఫోన్ బిల్లు ఇవి నార్మల్గా ఉంటాయి. నెల ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఈ విధంగా ట్రేడింగ్ కూడా రియల్ టైంలో ఇదే విధంగా మీకు షో చేస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీని కూడా మనం స్ప్లిట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నా దాంట్లో బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంది, Alt F అని ఇస్తే ఇక్కడ 15,41,445 రూపాయలు ఉంది. ఓకే, సో ఇదే అమౌంట్ మళ్ళీ కంపెనీని స్ప్లిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్కి వెళ్తా చూడండి. డేటా స్ప్లిట్ డేటా ఇక్కడ 1/4/24 యాక్సెప్టర్ నో. ఎస్ కంపెనీ స్ప్లిట్ చేశాను. ఇప్పుడు ఆల్టర్ చేసుకోవాలి. కంపెనీ ఆల్టర్, మధ్యలో ఉన్న కంపెనీ డూప్లికేట్, దీన్ని డిలీట్ చేద్దాం. ఓపెన్ Alt D, మళ్ళీ కంపెనీ ఆల్టర్. ఫస్ట్ కంపెనీ ఓపెన్ చేయండి. ఇది ఒరిజినల్ కంపెనీ. కంట్రోల్ రైట్ యారో ఇస్తే కర్సర్ లాస్ట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఆల్టర్ చేసుకోండి. ఇది 23-24 కంపెనీ. కంట్రోల్ ఏ సేవ్. ఇది వచ్చేసి 24-25 కంపెనీ. వచ్చేసి 24-25 కంట్రోల్ ఏ సేవ్.
అంతే, కంపెనీ స్ప్లిట్టింగ్ అయిపోయింది. సో ఇలాగా మీరు రియల్ టైంలో కూడా ఇదే విధంగా మీరు చేయాల్సి వస్తుంది. సో రియల్ టైంలో ఇలాగే మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఏం యాజ్ ఇట్ ఈజ్ ఫ్రీ ఐటమ్స్ వస్తే F11లో ఓకే యూజ్ యాక్చువల్ బిల్డ్ క్వాంటిటీ ఎస్ చేసుకోవాలి. మళ్ళీ ఆటోమేటిక్గా ఆప్షన్ లేకుండా నార్మల్ ఎంట్రీస్ ఉంటే ఇది నో పెట్టేయాలి. డిస్కౌంట్ కావాలంటే ఎస్ పెట్టుకోండి, లేదంటే అవసరం లేదు. ఈ విధంగా రియల్ ఓకే. మరికొన్ని మధ్యలో అమెజాన్ ఇన్వాయిసెస్, మీషో ఇన్వాయిసెస్, సో ఇవన్నీ కూడా నేను మీకు షో చేస్తాను కంపల్సరీగా, అది మీరు చూసుకోవచ్చు. సో ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మన మెటీరియల్స్ కావాలనుకుంటే మీరు అమెజాన్లోకి వెళ్తే మన మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఎవరికైనా మీకు కావాలంటే చూడండి, మనకి ట్రెండింగ్లోనే ఉంటాయి చూడండి నా మెటీరియల్స్. ఇక్కడ చూస్తే, లేదంటే డైరెక్ట్గా టాలీ లొకేషన్ టైప్ చేసుకున్నా డైరెక్ట్గా వచ్చేస్తాను మనకి. ఎందుకంటే టాలీ మీద నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ పాయింట్ మనం చెప్తాం కాబట్టి టోటల్గా మనకు వచ్చేస్తుంది. టాలీ ప్రైమ్ విత్ GST ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గైడ్ ఉంటుంది. ఇంకా మీరు ఇప్పుడు నేర్చుకునే మెటీరియల్స్ ఉంటాయి అవైలబిలిటీలో. మనకు రేటింగ్ కూడా చూడండి 5కి 4.9 ఉంటుంది. సో అంత మనము వాల్యుబుల్ కంటెంట్ ప్రతి స్టూడెంట్కి రియల్ టైంలో ఉపయోగపడే విధంగా మనం నేర్పించడం జరుగుతుంది. ఓకే, ఎవరికైనా మీకు ఫ్రెండ్స్కి ఎవరో కావాలనుకున్న మెటీరియల్స్ వాళ్ళకి సజెషన్ చేయండి. చాలా వాల్యుబుల్ కంటెంట్, రియల్ టైంకి 100% మీకు ఉపయోగపడతాయి. అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా మెటీరియల్స్ ఉంటాయి, మీరు అది కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రాబ్లమాటిక్స్ ఉంటాయి అన్నీ కూడా ప్రాబ్లమాటిక్స్. ఓకే, ఎవరికైనా నీడ్ ఉంటే కనుక ఒకసారి రెఫర్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. సో మెటీరియల్స్ నేను వీడియోస్కి డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పర్చేజ్ చేసుకోమని చెప్పండి. ఇంకా రిమైన్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా టుడే క్లాస్లో? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? క్లియర్? టుమారో పార్ట్నర్షిప్ డిస్కషన్ చేద్దాం, ఓకేనా? ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా అప్డేట్లో ఉండండి. టైం లేదు అలాంటివి ఏం చెప్పుకోవద్దు. మీ టైంని కేటాయించుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక 40 days మీ డేస్ కాదనుకుంటే సబ్జెక్ట్ వచ్చేస్తుంది, 100% సక్సెస్ అవుతారు. ఇంకొకటి, హైదరాబాద్లో ఎవరికైనా జాబ్స్ కావాలన్నా ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిపోతేనే నేను రెఫర్ చేస్తాను. ఓకే, జాబ్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో. నాకు ఈరోజు చేశారు హెచ్ఆర్, చాలా అవసరం ఉన్నాయి సార్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు రెజ్యూమ్స్ పంపించడం అని. అవసరం ఆయన కూడా మనకు లైన్లోకి వచ్చి ఒకసారి క్లాస్లోకి మాట్లాడిస్తాను. ఓకే, టుడే క్లాస్ చేశారు, నాకు కాల్ చేశారు. ఓకే, జాబ్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో, జాబ్స్ చాలా ఉన్నాయి. బట్ మీకు ఏంటంటే ఎలా అప్లై చేసుకోవాలని తెలియట్లేదు చాలామందికి. నౌకరీ యూజ్ చేయడం రాదు, ఇండిడ్ యూజ్ చేయడం రాదు, స్కైప్ లైక్ లింక్డ్ఇన్ యూజ్ చేయడం రాదు. ఈ డ్రాబ్యాక్ వల్లనే చాలామందికి జాబ్స్ రాకపోవడానికి కారణాలు ఎన్ని ఉన్నాయండి. హైదరాబాద్, బెంగళూరు పోతే ఒకసారి డిస్టిక్ వైజ్ మీరు Naukri.comలో టైప్ చేశారంటే డిస్టిక్ వైజ్ కూడా జాబ్లు చాలా ఉన్నాయి తెలుసా. డిస్టిక్ వైజ్ కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. చాలామంది టైం అంతా ఇట్లా ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని ఇట్లా చేసుకుంటున్నారు, టైం పోగొట్టుకుంటున్నారు. కానీ కెరీర్ మీద ఫోకస్ చేశారంటే బీభత్సంగా ఉన్నాయండి ఆపర్చునిటీస్. కానీ ఉపయోగించుకోవట్లేదు అంతే, తెలియక. బట్ ఉపయోగించుకున్నవాడు సక్సెస్ అవుతాడు, ఉపయోగించుకునేవాడు మనం ఏం చేయలేం, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. డిపెండెన్స్ అనేది కరెక్ట్ కాదు. యూనిక్నెస్ క్రియేట్ చేసుకోవాలా లైఫ్లో. మీకంటూ మీ పేరుకంటూ ఒక బలాన్ని క్రియేట్ చేసుకోవాలా. ఆ విధంగా ఆలోచించండి, ఓకేనా? సో డన్ అండి. సో ప్రాక్టీస్ చేయండి, టుమారో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా డిస్కషన్ చేద్దాం, ఓకేనా? డన్ గైస్, గుడ్ నైట్.